అవునండి. ప్రస్తుతానికైతే నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసినంత వరకు చూస్తే, అది కొండ ప్రాంతం ఉంది ఎక్కువ. తర్వాత కొండ కింద కూడా చాలా చిన్న చిన్న గల్లీలున్నాయి. ఎప్పుడో బ్రిటిష్ వారి టైంలో డెవలప్ అయిన కాలనీసు అవన్నీ లాగా కనపడతా ఉన్నాయి. ఓపెన్ డ్రైనేజ్ సిస్టము, తర్వాత కేబుల్స్ కానీ, ఓ పవర్ లైన్స్ కానీ అన్నీ కూడా చాలా లూజ్‌గా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను. అవన్నీ అండర్‌గ్రౌండ్ చేయడానికి అవకాశం ఒకటుంది. తర్వాత ఫైర్ ఇంజన్‌ను అంబులెన్స్‌లు వెళ్ళటానికి నియరెస్ట్ స్పాట్స్‌కి తీసుకెళ్ళటానికి కూడా కొన్ని అవకాశాలు కల్పించొచ్చు. అవి కాక ఇంకా కొన్ని చోట్ల కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే నేను మొత్తం అన్నీ తెప్పించాను. ఇంకొక 1 వీక్‌లో నేను పూర్తి అవగాహన సంపాదించి వాళ్ళకి ఎవరెవరికి పర్టిక్యులర్‌గా యువతకి, యువతీ యువకులకి, మహిళలకి ఏం చేయాలనేది చూస్తాం. రోజు విమర్శల్ని ప్రతి విమర్శల్ని చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ వారం రోజుల్లో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగిందా మీకేమన్నా? అనిపించిందా? ఏంట్రా బాబు గల్లీ రాజకీయాలు ఎలా ఉన్నాయని అనిపించిందా? అబ్సల్యూట్లీ నో అండి. ఎందుకంటే విమర్శించే వాళ్ళకి ఫస్ట్ అర్హత ఉందా లేదా నాకు తెలీదు. హ్మ్. సో నా సిద్ధాంతం ఎప్పుడూ కూడా మనం మంచి పని చేస్తూ వెళ్తూ ఉంటే, ఒక ఏనుగు రోడ్డు మీద వెళ్తా ఉంటే పాపం కుక్కలకి తెలీదు, మరుగుతూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాటి గురించి మనం ఎక్కువ ఆలోచించవలసి, దానికి అనవసరంగా మనం డిస్టర్బ్ అయ్యి అటు వెళ్ళకూడదని నా ఉద్దేశం. అంటే ఢిల్లీ రాజకీయాల్లో ఎప్పుడైనా ఢిల్లీ అవసరాలను బట్టి మీడియా ముందుకు రావడమో, లేకపోతే మీడియా ముందు మీ మాటలు లేకపోతే మీ వ్యవహారాలు నడిపేది. కానీ గల్లీ రాజకీయాల్లో ఇప్పుడు అది కుదరదు కదా. గల్లీ రాజకీయాల్లో ఈ వారం రోజుల్లోనే దాడులు, ప్రతి విమర్శలు వస్తున్న పరిస్థితుల్లో కొంత ఏమన్నా డిస్టర్బెన్స్ ఏమన్నా కనిపిస్తుందా? అబ్సల్యూట్లీ జీరో డిస్టర్బెన్స్ అండి. నేను అసలు దాన్ని పట్టించుకుంటే కదా, హ్మ్. పట్టించుకుంటే అవసరం వరకు మాట్లాడాలనే ఇది నేను నమ్ముతాను. అవసరం లేకుండా ఏదో వాళ్ళు బాగుతూ ఉంటారు, దానికి మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ ప్రజలు ముఖ్యం. ఆ వాగేవాళ్ళు కానీ, అసలు క్యాండిడేట్ కానీ ఇంతవరకు ముందుకు రాలా. సో వాళ్ళకి ఒక అలజడి వచ్చి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పోస్ట్ చేసే పని మీద ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొనియండి. నేను ప్రజల దగ్గరికి వెళ్ళి నేనేం చేయగలనో చెప్తాను. ప్రజలు డెఫినెట్గా నన్ను ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. కానీ నిన్న మొన్నటి వరకు మీతో పాటు సహచరంగా ఉన్న మీరు అన్న సమానులుగాను మాట్లాడిన వ్యక్తులు ఈరోజు మీ మీదనే మాట్లాడుతున్నారు. వాళ్ళు స్ట్రైట్‌గా ఒక మాట చెప్తున్నారు. చార్టర్డ్ ఫ్లైట్‌లలో వస్తున్నారు, దిగుతున్నారు, ఓట్లు అడుగుతున్నారు. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారో తెలీదు. 20 సంవత్సరాలుగా ఇక్కడ విజయవాడది మా సొంత జిల్లా అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ జిల్లాకి ఏం చేశారు అని. నేను ఈ జిల్లాకి ఏం చేశాననేది ప్రజలందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో చెప్పాను. ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఏం చేశానో కూడా నేను బ్రహ్మాండంగా చెప్పగలను. అదంతా వెబ్సైట్లో ఉంది. ప్రతిదీ కూడా ప్రజలకి ఇప్పుడు విసుగు పుట్టించే విధంగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చెప్పకూడదు. అవి చేసినవి ఏది కదిలిచ్చినా గత 12 సంవత్సరాల నుంచి, 14 సంవత్సరాల నుంచి నా పాత్ర ప్రతి దాంట్లోనూ ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సహకరించడం, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎంకరేజ్ చేయటం, ప్రోత్సహించారు అనేక విధాల్లో. అక్కడ వెంకయ్య నాయుడు గారు ఢిల్లీలో నాకు అనేక ప్లేసుల్లో ఆయన డెఫినెట్గా ఎక్కడ కావాలంటే అక్కడ డోర్ ఓపెన్ చేయించే వ్యవహారం ఆయన చేశారు. అప్పట్లో అరుణ్ జైట్లీ గారు ఉండి ఆయన చాలా ప్రోత్సహించారు. ఫైనల్గా గడ్కరీ గారు కానీ, అటు హోమ్ మినిస్ట్రీలో రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అంతకుముందు వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఉమాభారతి గారు కానీ, వీళ్ళందరూ కూడా అహర్నిశలు ఎక్కిన గడప దిక్కకుండా, దిగిన గడప ఎక్కకుండా నేను చేసిన పని నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, మీడియా వాళ్ళకి అంతకంటే ఎక్కువ తెలుసు. నిధులు కూడా ఎంత తెచ్చాము ఏంటనేది. కాబట్టి ఇప్పుడు ఈ హాఫ్ నాలెడ్జ్ పీపుల్, క్వార్టర్ నాలెడ్జ్ పీపుల్ మాట్లాడేదానికి మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. కానీ వాటన్నిటి మూలాన పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడింది అని అంటే అది కాదు. వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచిన రోజునే మనం మాట్లాడగలం. ఎంత దేశం అంతా చేసాం, ఇది చేసాం, అది చేసాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం నా నైజం కాదు. అది కనకదుర్గమ్మ ఫ్లైఓవరు అప్పట్లో తీసుకురావడానికి అసలు మొత్తం కష్టపడిందే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తే, వెంకయ్యనాయుడు గారు పెడితే, ఆ రోజు గడ్కరీ గారి దగ్గర కూర్చొని అంతా చేసాం. పక్కన ఏమన్నా వేరే వాళ్ళు వచ్చి నిలబడ్డారేమో. కానీ ఈరోజు ఆ క్రెడిట్ అంతా మాదే అని అంటున్నారు కదా. క్రెడిట్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారండి, అది వేరు. ఓకే,
అది ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకోండి, అంతా పెట్టి 4 ఏళ్ళు పెరిగినాక ఆ పెరిగిన సంవత్సరం కనుక వాళ్ళు ఉంటే మామిడి పండ్లు మామూలుగానే కాసినాయి అని అంటారు. కాబట్టి వాటి గురించి మనం దానివల్ల పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఇవన్నీ పట్టవండి. వాళ్ళ సమస్యలు అనేకం ఉన్నాయి. వాళ్ళకి తోపుడు బండి, వాళ్ళకి బండి సరిగ్గా లేదు, బండి పెట్టడం లేదు, అసలు తాగునీరే రావట్లేదని చాలామంది మొత్తుకున్నారు అక్కడ. ఆ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. పరిష్కారం మార్గాలు అనేకం ఉన్నాయి. ఈ రోజుల్లో టెక్నాలజీ వాడి పొలిటికల్ విల్ ఉంటే డెఫినెట్గా పశ్చిమ నియోజకవర్గం బ్రహ్మాండంగా మనం డెవలప్ చేయొచ్చు. నా ఆశ అయితే డెఫినెట్గా సూర్యచంద్రులు ఉన్నంత వరకు పశ్చిమ నియోజకవర్గంలో ఫలానా వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం ఇంత బాగుపడింది అని ఒక మార్క్ రావాలి అనే ఉద్దేశంతో, ఆ నమ్మకంతో నేను పనిచేయాలని అనుకుంటున్నాను. అంటే బేసిక్గా ఢిల్లీ నుంచి వచ్చిన కొంతమంది పెద్దలు ఇక్కడ మాట్లాడుతూ నిన్న బహిరంగ సభల్లో కూడా మాట్లాడుతున్నారు. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తున్నారు. మొన్నటిదాకా ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు మోడీ, సుజనా ఈ 2 కాంబినేషన్లో ఇక్కడ జరగబోతుంది అని. అంటే రేపు ఉదయం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చక్రం తిప్పడంలో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారంలో సుజనా రోల్ చాలా ఎక్కువగా ఉండబోతుంది అనేది మీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? అంటే ఇప్పుడు నన్ను అక్కడ చూశారు. నేను ప్రొఫెషనల్గా సాధ్యాసాధ్యాలని అవగాహన చేసుకొని చేయగలను. మోడీ గారి దగ్గర 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు పనిచేశాను. చంద్రబాబు నాయుడు గారు తర్ఫీలోనే నేను కూడా గ్రో అయ్యాను. నాకు రాజకీయ గురువు అంటే చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్గా మోడీ గారు కూడా అసలు గవర్నమెంట్ ఎలా పనిచేయాలి, ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఏంటి, లీగల్ క్లియరెన్స్ ఏంటి అన్నీ కూడా వారి దగ్గర పనిచేసినప్పుడు అన్నీ నేర్చుకున్నాను నేను. కాబట్టి ఇక్కడ అసలు చక్రం తిప్పవలసిన అవసరం ఏమి ఉండదండి. మాకు ఇచ్చిన బాధ్యత ఎమ్మెల్యే బాధ్యత, ఎమ్మెల్యేగా ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానం చేయడానికి మాత్రం డెఫినెట్గా నేను ఉపయోగపడతాను. అందులో డౌటే లేదు. అందులో చక్రం తిప్పేది ఏమి ఉండదు. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు అయింది నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి. అక్కడ ప్రభుత్వ సంస్థలు ఎలా పనిచేస్తాయి, డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, అప్రోచ్ నాకు ఉంది కాబట్టి డెఫినెట్గా నేను కొంచెం బెటర్గా చేయగలను వేరే వాళ్ళకంటే. 2019 ఎన్నికలు వచ్చే టయానికి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 2019 ఎన్నికలకి ఆ సమయానికి వచ్చేసరికి మీరు ప్రతిసారి తెలుగుదేశంలో ఒక ట్రబుల్ షూటర్గా ఉన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారంలో కావచ్చు, బయట వ్యవహారంలో కావచ్చు, బయట పొలిటికల్ పార్టీని నడపడంలో కూడా మీకంటూ ఒక ముద్ర ఉన్నది. మేమంతా చూసాం దాన్ని. కానీ 2019 టీడీపీ కష్టకాలంలో మీరు ఎందుకు టీడీపీని వదిలి బీజేపీకి వెళ్ళిపోయారు? నేను టీడీపీలో నుంచి బీజేపీలోకి వెళ్ళడానికి నేను అసలు ఒక పార్టీలోకి అంతకంటే ఎక్కువ కష్టకాలం ఉన్నప్పుడు అసలు నేను బాబు గారితో నేను సావాసం చేశాను. పార్టీలోకి చేరటం కూడా అంతకంటే కష్టకాలం ఉన్నప్పుడే. నేను కష్టకాలం గురించి వెళ్ళలేదు. నేను సిద్ధాంతపరంగా అప్పట్లో నాకు అరుణ్ జైట్లీ గారు బాగా దగ్గర చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో నా ప్రొఫైల్కి నేషనల్ పార్టీ బెటరు అని ఆయన సలహా ఇస్తే ఆ విధంగా, అందుకే కదా నేను ఎప్పుడు చెప్తాను, సిద్ధాంతపరంగా నేను మారాను కానీ మనసు ఇక్కడే ఉంది. మనసు ఉండదు. తల్లి, తండ్రి, గురువు, దైవంతో సమానం అని చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారిని నేను ఎప్పుడు కూడా గౌరవిస్తాను. కానీ సిద్ధాంతపరంగా నేను మారినప్పుడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమైన, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమైన రాజ్యాధికారంలోకి వచ్చి